శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. మనం శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి వ్యాఖ్యానాలు మన జీవితాల్లో నుంచి చెప్పుకుంటున్నాం. అందులో మొదటి వ్యాఖ్యానం, ఇదంతా విచారణ మార్గమే. ఇదంతా కూడా విచారణ చేసుకోవటం. విచారణ అనేది ఒక మార్గం కాదు, అది విధానం కాదు, కానీ ఉన్నదే అది. విచారణ వల్ల సంఘర్షణ నుంచి, ఆశల నుంచి, భ్రమల నుంచి, అన్నిటి నుంచి కూడా ఇప్పుడే బయటపడేట్టుగా ఉంటుంది. వారి దగ్గరికి ఒక ముగ్గురు ధర్మపరాయణ అహంభావంతో ఉన్నవాళ్ళు, ధర్మపరాయణం అంటే అది ఉంది, ఇది ఉంది, ఉద్దేశం ఒకటి, ఉన్నది ఒకటి. అది కాబట్టి వాళ్ళు ఒకళ్ళేమో సమాజం కోసం, ఆదర్శ సమాజం కోసం పాటుపడే ఒక ఆయన, దానికి దేన్నైనా త్యాగం చేస్తాడు ఒక ఆయన. ఇంకొకరు ఒక సన్యాసి. ఆయన ఏమంటున్నాడంటే, తను వచ్చే జన్మ కోసం సంసిద్ధునవుతున్నానని, ఈ జన్మలో ఏం రాదు, వచ్చే జన్మలోనైనా నేను సాధిస్తాను సత్యమని ఆయన అంటున్నాడు. ముందు ఆయనేమో సమాజంలో మార్పు కోసం, అది అంటే మార్పు అంటే ఎప్పుడు వచ్చేది కదా, దాన్ని నేను దేన్నైనా త్యాగం చేస్తాను, కుటుంబంగా ఏదన్నా కావచ్చు. ఇకపోతే ఇక సౌభాతృత్వం కోరుకునే వాళ్ళు ఒకళ్ళు, మొత్తానికి ముగ్గురు అనేదే. ఒకళ్ళేమో రేపు గురించే మాట్లాడుతున్నారు, ఒకళ్ళేమో ప్రస్తుతం అంటే అసహనం గురించి మాట్లాడుతున్నారు. తమాషా చూడండి, రేపుకే విలువ ఉంది, ప్రస్తుతం గురించి ఒక ఆయన అసహనంగా మాట్లాడుతున్నాడు. మూడు ఆయన ఏమంటున్నాయంటే, అసహ్యకరమైన ప్రపంచంలో జీవించటం. ఏమవుతుందంటున్నాడు, ఇవి ఆశ ఉంటేనే ఈ ప్రపంచంలో జీవించాలంటే ఆశే ఉండాలి, ఆశ ఉంటేనే సాధ్యమవుతుంది, అప్పుడే జీవించటం సాధ్యమవుతుంది అని ముగ్గురు మూడు రకాలుగా చెప్తున్నారు. అయితే సన్యాసి గారికి ఏమో ఎప్పుడో సత్యం గురించి ఎప్పుడో వస్తుందని వారి, అట్లానే సమాజంలో మార్పు అన్నది రేపని ఒక ఆయన ఏమంటున్నారంటే, ఇవన్నీ లేకుండా ఈ అసహ్యకరమైన జీవించడం చాలా కష్టం అని ఒక ఆయన చెబుతున్నారు. కానీ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ ముగ్గురిలో కూడా కనపడుతుంది ఏమిటంటే అశాంతి. దీని మీద వారి విశ్లేషణ ఇప్పుడు సాగుతుంది కాబట్టి క్లియర్గా ఉంది కదా. అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, ఆకాంక్ష ఏ రకమైనదైనా సంఘం కోసం కానీ, వ్యక్తిగత మోక్షం కోసం కానీ, ఆత్మసిద్ధి కోసం కానీ తక్షణం చర్య తీసుకోకుండా తప్పించుకునేట్లు చేస్తుంది. అంటే అది ఏదన్నా కావచ్చు, ఉద్దేశం ఏదన్నా కావచ్చు, సమాజం కావచ్చు, లేకపోతే ఇట్లా లేకపోతే ఎట్లా జీవిస్తామని కావచ్చు, లేకపోతే మోక్షం ఇప్పుడు కాదు, లేకపోతే ఆత్మసిద్ధి ఇప్పుడు కాదు, వచ్చే జన్మలో అయినా సాధిస్తాను అని. అంటే తమాషా ఏమిటి అంటే, ముగ్గురు రేపు గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే తక్షణ చర్య తీసుకోకుండా తప్పించుకునేటట్లు చేస్తుంది. తక్షణ చర్య తీసుకోకుండా అంటంలో ఉద్దేశం ఏంటంటే, దానికి పరిష్కారం ఇక్కడే ఉంది, ఎప్పుడో కాదు, రేపు కాదు. అట్లానే వీళ్ళు అనుకున్నటువంటి ఉద్దేశాలు ఏమన్నా కానీ వాటిలో కాదు. తక్షణ చర్య అంటే, తక్షణ చర్య అనే మాటకు అర్థం ఏంటంటే, వీళ్ళల్లో నెలకొన్న అశాంతి ఏదైతే ఉందో, సంఘర్షణ ఏదైతే ఉందో, లేకపోతే ఆశనండి, కోరికనండి, అంటే ఇవి చెడ్డవా, ఇవి ఉండకూడదా. తమాషా ఏమిటంటే, ఇక్కడ ఒక సన్యాసిని తీసుకునేటట్టయితే సత్యం ఎప్పుడూ ఉందని అంటున్నారు, ఇప్పుడైతే లేదు.
ఈ జన్మకైతే సాధ్యం కాదు, ఎప్పటికో. ఒక ఆయనకేమో ఈ ఈ ప్రపంచం అంతా అసహ్యంగా కనపడుతుంది, దాన్ని మార్చాలి, దానికోసం ఏదో చేయాలి. మరి ఈ విధంగా ఏం చేస్తుంది? తక్షణ చర్య తీసుకోకుండా. తక్షణ చర్య ఏమిటి? ఇక్కడ చాలా విశేషమైన మాట పదాన్ని తక్షణం చర్య. తక్షణం చర్య అంటే అర్థం ఏంటి? వీళ్ళేమో రేపు అంటున్నారు, చర్య ఇప్పుడే ఉంది, తక్షణమే ఉంది. అంటే కృష్ణమూర్తి గారు వర్తమానం అనే ఒక పదాన్ని వాడతారు సత్యానికి. ఇప్పుడే అంటే మీరు అనుకున్న ప్రపంచంలో శాంతి కానీ ఏమండి, లేదా సత్యదర్శనం కానివ్వండి ఆ సన్యాసి గారికి, లేదా ఇంకొక ఆయన ఉద్దేశం ఏదైతుందో అది కానీ తక్షణ చర్యని అది ఏం చేస్తుంది? ఎప్పుడైతే మనసులో కోరిక కానీ ఏమన్నా వచ్చినప్పుడు రేపు అనే తప్పించుకునేట్టు చేస్తుంది. దాని లక్షణం అది. చూడాలి, ఇది ఒకసారి మనం చూస్తే తప్పితే. కోరిక అనేది ఎప్పుడు భవిష్యత్తుకు సంబంధించినదే. ఇక్కడ చక్కటి విశ్లేషణ ఏమిటంటే ఏ డిజైన్ అయినా కానీ ఇప్పుడు లేదనేగా కోరిక అన్న మాటలో నేను కోరుకున్నది కాలానికి సంబంధించిన మాటగా వాడుతున్నాం కాదా రవి గారు? ఏ కోరికన్నా కానివ్వండి. కాబట్టి మనం చెప్పుకునేటప్పుడు ఎప్పుడు కూడా కృష్ణమూర్తి గారిది మనం విశ్లేషణ చేసుకునేటప్పుడు, అవగాహన చేసుకునేటప్పుడు సత్యం గురించి మాత్రమే కాదు, సత్యాన్ని బోధిస్తూ దీన్ని విశ్లేషిస్తూ సాగుతుంది. ఇప్పుడు ఇటు పక్క కోరిక గురించి చెబుతున్నారు, ఏదైనా కానివ్వండి. ఒక పక్క సత్యానుభవం అంటే ఉనికి కానీ ఉన్నది కానీ పోయిన నమ్రత కానీ ఏమన్నా పేర్లు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. కోరిక అనేది ఎప్పుడు భవిష్యత్తుకు సంబంధించిందే. ఇందాక ఒక సన్యాసి గారు ఏమడిగారు అంటే వచ్చే జన్మలో అయినా నాకు దాన్ని సాధిస్తాను, ఈ జన్మలో సాధ్యం కావట్లేదు అన్నారు. అతని కోరిక ఏమిటి? సాధిద్దాం అనుకున్నది కోరిక వచ్చే జన్మకి. అంటే కోరిక ఏం చేసింది? ఒక జన్మ అంది, లేకపోతే ఎల్లుండి ఉంటుంది, రేపు ఉంటుంది, లేకపోతే సాయంత్రం ఉంటుంది. కోరిక ఎప్పుడు కూడా కాలానికి సంబంధించింది కదా. అది ఏదో అవ్వాలని ఏదో చేయాలని కోరటం ఉంటే ప్రస్తుతం దాని గురించి ఏ విధమైన చర్య తీసుకోవడం లేదనే ఇక్కడ ఒక అద్భుతమైన మాట. ఏమిటంటే ఉదాహరణకి సమాజం బాగలేదు, అసహ్యకరంగా ఉంది, ఆశ ఏదో ఒక పెద్ద లక్ష్యం ఇవన్నీ లేకపోతే సాధించలేం అనుకోండి, ఇది కోరిక. సరే, దీనికి సంబంధించిన ప్రయాణం అంతా కూడా రేపు ఎల్లుండి కాలం భవిష్యత్తు మీదనే ఆధారపడది. నా పిల్లలు, లేదా నా భార్య, నా ఇల్లు, నా వాకిలి, నా ఊహలు, నా ఆలోచనలు, ఇవన్నీ కూడా దానికి భవిష్యత్తు అని. ఇవన్నీ కూడా కోరిక ఎప్పుడు కూడా కాలానికి సంబంధించింది, కాలంతోనే పరిష్కృతం అవుతుంది కాబట్టి అది సరే. ప్రస్తుతం దాని గురించి ఏ విధమైన చర్య తీసుకోవడం లేదనే సత్యానికి సంబంధించి, స్వీయ జ్ఞానానికి సంబంధించి రేపు లేదు. అక్కడ మనసుకు సంబంధించి మనసుకు రేపు లేదు. రవి గారు అర్థమవుతుందండి? మిమ్మల్ని నేను చూస్తున్నాను, నేను తక్షణ చర్య అది కదండి. మీకు ఏదైనా పని చేసి పెట్టాలో మీరు ఏదో అడుగుతారా అంటూ రేపు ఉండవచ్చు. సత్యం అట్లాంటిది కాదు. తక్షణ చర్య అంటే అర్థం ఏమిటంటే మీరు అనుకున్నది ఏదైతే ఉందో, అంటే కృష్ణమూర్తి గారి బోధలో విశేషం ఏమిటంటే ముగ్గురు 3 భావాలతో వచ్చారు. 3 భావాలు వేరువేరుగానే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావం ఆలోచన ద్వారానో దేని ద్వారానో పోవచ్చు. అప్పుడప్పుడు మనం కూడా ఆలోచనతో సమర్థించుకోవటం ఏదో చేసి స్వాంతన చెందుతాం, కానీ మళ్ళా పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళా కలత చెందుతాం కదండి. మరి ముగ్గురికి 3 రకాలుగా ఉంది. తక్షణ చర్య అంటే అర్థం ఏమిటంటే ఉన్నదాన్ని, స్వీయ జ్ఞానాన్ని మీరు, అది ఇప్పుడే ఉంది, స్వీయ జ్ఞానం ఇప్పుడే ఉంది. ఒకసారి మీ ఉనికిని కానీ ఆ సత్యాన్ని కానీ మీరు గమనించినట్లయితే, గ్రహించినట్లయితే గ్రహించడానికి అవకాశం ఉంది. గ్రహించడానికి తక్షణ చర్య అంటే అది. ఇప్పుడు ఒక్కసారి లోపలికి చూసుకోవటం అన్నది
తక్షణ చర్య అది. నాలోకి నేను చూసుకోవటం అన్నది, లేదా సత్యాన్ని గమనించటం అన్నది తక్షణ చర్య అది. దానికి రేపు ఎల్లుండని ఏం లేదు. అర్థమవుతుందండి? ప్రస్తుతం దాని గురించి ఏ విధమైన చర్య తీసుకోవడం లేదని అంటే అర్థం ఏంటి? ఏదైతే నాకు అందుబాటులో ఉందో, అందరికీ అందుబాటులో ఉందో, అందుబాటులోనే కాదు అప్పుడే ఉంది, రేపు లేదు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం అది. దాన్ని వైపు అసలు నేను చూడట్లేదు, అసలు చూడనివ్వదు కోరిక. అది చర్య అంటే. ఇక్కడ చర్య అని వాడారు. చర్య అంటే కానీ రేపటికన్నా ఇప్పటికే విలువ ఎక్కువ. రేపటికన్నా అంటే ఒక రోజుకి ఇప్పుడు కృష్ణమూర్తి గారు అన్నట్టుగా రేపటికన్నా ఇప్పుడే విలువ ఎక్కువ అంటే అంటే ఈ క్షణమే నేను ఈ దేశాన్ని పరిస్థితులను మారుస్తానా? చెప్పండి. నేను అనుకున్నవన్నీ మారతాయా? సరే, ఈ మార్పులు చేర్పులు లేకపోతే మీ ఉద్దేశాలు, మీ ఆదర్శాలు ఇవన్నీ కూడా మనకున్నప్పుడు ఇవన్నీ కూడా కాలంతో ఏర్పడ్డవి, జ్ఞాపకాలతో ఏర్పడ్డవి, ఉద్దేశాలతో ఏర్పడ్డవే కదండి. అయితే కృష్ణమూర్తి గారి బోధలో బ్యూటీ ఏంటంటే, అంత సుందరం ఏమిటంటే, ఒకేసారి అన్నిటి నుంచి అంటే నీ మనసు నుంచి, ఈ ప్రపంచంలో వాటి నుంచి, అన్నిటి నుంచి ఒక్కసారే సమాధానం రావటం. అది కృష్ణమూర్తి గారి బోధలోనే. అది ఇప్పుడే అంటే ఏమంటున్నారంటే, కానీ రేపటికన్నా ఇప్పటికే విలువ ఎక్కువ. ఇప్పటికే అంటే అర్థం ఏమిటి అంటే వర్తమానంలోనే. అంటే ఈ ముగ్గురికే కాదు, సమస్త మానవాళికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా ఒక్కసారి వర్తమానాన్ని గమనించి ఆ ఉనికిని, స్వీయ జ్ఞానాన్ని పొందగలిగితే ఒకేసారి అన్ని విషయాల్లో నుంచి బయటపడతాడు. ఇప్పటికే విలువ ఎక్కువ అంటే అర్థం ఏమిటి అంటే మనం ఏం చేస్తాం? ఈ సమాజాన్ని రకరకాల దృష్టిలతో చూస్తాం. ఒక్కొక్కరు ఒక రకంగా చూస్తున్నారు. అర్థమవుతుందండి? బాగుందంటాడు ఒకడు, బాగాలేదంటాడు ఒకడు, ఇట్లా ఉండకూడదంటాడు, ఇట్లానే ఉండాలంటాడు, నేను మారుస్తానంటాడు, ఎవరు మార్చలేనంటారు, దీని పోకడు ఇదే అంటారు. ఇన్ని ఉన్నాయి కాదండి. మన పిల్లల విషయంలో తీసుకుంటే స్వభావాల దగ్గరకు వచ్చేటప్పటికి ఇదే మాట మాట్లాడుతుంటాం. అందుకనే కృష్ణమూర్తి గారు నేటి సమాజంలో పెద్దలు చెప్పే మాట ఏం చెబుతున్నారంటే, సామాజికంగా మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసగించేవాళ్ళు ఉంటారు అన్నారు. మీకు అర్థమవుతుంది? మరి ఈ విధంగా ఇట్లా ఉన్నది. మరి వీటన్నిటి నుంచి నాకు విడుదల ఎట్లా? అయితే నాకు సమాజం నుంచి అన్నా బాధ వస్తుంది, లేదా నా మనసు నుంచి నాకు బాధ అన్నా వస్తుంది. అది దైవం కావచ్చు, ఇంకే పేరైనా పెట్టండి మీరు. మొత్తానికి బాధ అయితే ఉంది నాకు, ఇటు అటు. ఎందుకంటే మరి నా మనసు నుంచి నేను ఏదో ఒక రకంగా ఉపదేశం అనండి, లేకపోతే ఏదో తప్పించుకునే మార్గాల ద్వారా మనసును కాసేపు స్వాంతనపరిచి కొద్దిసేపు ఉపశమనం పొందొచ్చు. కానీ బాహ్యంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, ఏంటి సమాజం ఇట్లా నడిపోయింది, అసలు ఎట్లా జీవించాలండి అని అడుగుతున్నారు. వాడికి ఏం చెప్పాలి? కాబట్టి స్వీయ జ్ఞానం యొక్క ఆవశ్యకత చాలా ఉందండి. అంటే స్వీయ జ్ఞానం అంటే అర్థం ఏమిటంటే ఒకసారి ఉన్నదాని వైపు చూడాలి, ఏమున్నది అని వర్తమానంలోనే చూడాలి. వర్తమానం అంటే అది చర్య. ఈ క్షణానికి ఈ క్షణం దాన్ని గ్రహించే అవకాశం ఉంది కాబట్టి అది చర్య అనే మాట. అది అసలు సాధన, చర్య. ఇప్పుడు అనే దాంట్లోనే కాలమంతా ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు అనే దాంట్లోనే కాలమంతా ఉంది. అంటే కాలమంతా అంటే అనేక ఆశలు, అనేక జ్ఞాపకాలు, అనేక ఉద్దేశాలు, అనేక ఆదర్శాలు, ఆశయాలు, మీరు అనుకునే ఉనికి, మోక్షం, ఇవన్నీ కలిపి కాలం అని పేరు అసలు. ఎందుకంటే జ్ఞాపకానికి, ఆలోచనకి సంబంధించింది కాబట్టి. వర్తమానంలో వీటన్నిటికీ సమాధానం ఉంది. వర్తమానము అంటే స్వీయ జ్ఞానంలో దీనికి సమాధానం ఉంది. ఇప్పుడే ఉంది సమాధానం, ఎప్పుడూ కాదు. అర్థమవుతుందండి? ముగ్గురికి కూడా, ఆ ముగ్గురికే కాదు, మనందరికి కూడా. ఇప్పుడు
అనే దానిని అర్థం చేసుకోవడం, కాలం నుంచి విముక్తి పొందటం అంటే అన్ని బాధల్ని. కాలము అంటే ఏం లేదండి, కాలము అంటే బాధ, ఇంక వేరే ఒకటి జ్ఞాపకం, దాని లక్షణం బాధ, దాని ప్రతిఫలం బాధ. కాలము అంటే మీరు అనేక అనుభవాలు, అనేక ఆశయాలు, ఉత్తమమైంది అయి ఉండవచ్చు, కానీ బాధతోనే ఉంటుంది అది. పరిణామం అంటే దుఃఖము, అంటే కాలము మరొక రూపంలో కొనసాగటము. ఎంత బాగుందో చూడండి. పరిణామం అంటే దుఃఖము, పరిణామం అంటే విముక్తి పొందటం, కాలం నుంచి విముక్తి పొందటం అని ఒక పదం వాడారు. పరిణామం అంటే దుఃఖము, అంటే కాలము మరొక రూపంలో కొనసాగటం. కాలం అనే మాటకు అర్థం ఏమిటి? ఎప్పుడైతే మనం అనుకున్నవి చూస్తామో అంత పరిణామానికి సంబంధించింది. వర్తమానం పరిణామం కాదు, జ్ఞాపకంగా మారింది, గతంగా మారిన దానికే పరిణామం ఉంటుందండి. అర్థమైందండి? పరిణామం అంటే దుఃఖము, అంటే కాలం మరొక రూపంలో కొనసాగటం. ఇప్పుడు ఈ పరిణామం ఏంటి? ఇవాళ సమాజం అంతా చాలా అసహ్యకరంగా ఉందో, లేదా ఇట్లా ఉందో ఇట్లా ఉందో కదండి. నేనేం చేస్తున్నాను? నేను అట్లా కాదు ఇట్లా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నేను ఇది మంచిదా కాదా ప్రశ్న కాదు ఇక్కడ. అసలు దీన్ని ఎట్లా ఆలోచించాలన్నదే ప్రశ్న, దీన్ని ఎట్లా స్వీకరించాలన్నదే ప్రశ్న. అసలు ఆ విషయం మనకి బాధ దుఃఖం లేకుండా మనకు ఎట్లా అర్థమవుతుంది అంటే, వర్తమానంలో తక్షణమే చర్య అంటే దాని వైపు గమనించగలిగితే, ఆ సత్యాన్ని కనుక్కోగలిగితే, ఆ స్వీజ్ఞానం ఏం చేస్తుందంటే అది జ్ఞాపకం లాంటిది కాదు, పరిణామం లేదు దానికి. తమాషా ఏమిటి అంటే అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మీకు అనుభవంలో వస్తుంది. అసలు ఈ ప్రపంచం ఏమిటి, జీవనం ఏమిటి, మంచి ఏమిటి, చెడు ఏమిటి, అప్పుడు అది నిన్న మనం చెప్పుకున్నట్టుగా సహేతుకంగా ఆలోచించటం అంటే అది. పరిణామంలో అస్తిత్వానికి తావులేదు. ఈ ప్రతిదీ మార్పు చెందుతూనే ఉంది, ఒక వర్తమానం తప్పితే. వర్తమానం మార్పుకు సంబంధించింది కాదు రవి గారు. ఉదాహరణకి నేను ఏదో మైసూర్ పాక్ తిన్నాను అనుకోండి, ఆ రుచి నేను ఆస్వాదించే ఆ క్షణంలో అది వర్తమానం. ఆ తర్వాత రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఎంత పరిణామంలో భాగం. ఎందుకు ఆ రుచిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ స్వీట్ తినటం మొదలుపెట్టా. తింటూనే ఉన్నా, కుదురుతుంది కుదరదు, బాగుంటుంది బాగుండదు, ఎక్కువ తక్కువ. ఈ విధంగా ఏమవుతుంది, ఈ యువతలవన్నీ కూడా యువతల జ్ఞాపకంతో పాటుగా ఇది అనుభవం కాదా అంటే, అనుభవం కాదా అంటే మొదటిసారి ఏదైతే అనుభవించేటప్పుడు ఏదైతే ఉందో అప్పటికి అనుభవం పూర్తిపోయింది, అది వర్తమానం. మొదటిసారి మీరు దాన్ని స్వీకరించినప్పుడు ఉన్నది మాత్రమే అనుభవం. ఆ తర్వాత అనుభవంగా ఉంటుందా అంటే జ్ఞాపకంతో పాటుగా సాగుతుంటుంది. జ్ఞాపకంతో పాటుగా సాగుతున్నది పరిణామం కాదు, కొనసాగింపు పరిణామం కాదా? ఇవాళ ఇట్లా గొడవ పడుతున్నావు నువ్వు ఉడుకు రక్తంతో, దీని పరిణామాలు వేరే ఉంటాయంటారు పెద్దలు చెప్పేటప్పుడు. దీని పరిణామం వేరే ఉంటుందిలే, భవిష్యత్తు పరిణామం వేరే ఉంటుందిలే అంటే, భవిష్యత్తుని వాడినా రేపని వాడినా మీరు ఏ రకంగా దాన్ని చూసినా రేపు అని అంటే, జ్ఞాపకంతో మీరు దేని చూసినా దానికి పరిణామం ఉంటుంది, బాధ ఉంటుంది ఒక వర్తమానంలో. అయితే వర్తమానంలో ఉన్నప్పుడు ఏదైనా అనుభవించేటప్పుడు దీనికి స్థానం లేదండి. బాగా గుర్తుపెట్టు, రెండు చూడాలి మనం. పరిణామంలో అస్తిత్వానికి తావులేదు. అస్తిత్వము అని వాడారు ఇక్కడ. అస్తిత్వము అంటే సంస్థితమై ఉండటం. అస్తిత్వము అంటే ఉనికి, ఉనికి బి. దాంట్లో పరిణామంలో అంటే మీరు పరిణామాన్ని చూస్తున్నంతకాలం ఇదంతా పరిణామం. స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం తర్వాత ఏమంటారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిణామాలు ఎట్లున్నాయో చూస్తున్నారు అంటున్నారు కదండి. ఒక ఉద్దేశంతో అది, మళ్ళీ ఒక ఉద్దేశాలతో కొన్ని, ఈ విధంగా కొనసాగుతున్నాయి. ఏమంటున్నారంటే పరిణామంలో అస్తిత్వానికి తావులు అంటే అర్థం ఏమిటంటే, ఇటు చూస్తున్నంతకాలం స్వీయం ఎప్పటికీ అనుభవంలోకి రాదు.
మీకు అర్థమవుతుందా రవి గారు? అస్తిత్వం అనేది ప్రస్తుతంలోనే ఉంది. ఈ అస్తిత్వం అనే పదం ఎందుకు వాడుతున్నారు అంటే, అస్తిత్వానికి ఎంత గొప్పతనం ఉంది అంటే, సమూలంగా సర్వ ఆశల నుంచి అసలు మనసుని అదృశ్యం చేసే శక్తి, అదృశ్యమే కాదు, తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా మనసుకు పరిష్కారం లభించేది కేవలం స్వీయ జ్ఞానమే. అస్తిత్వంలో ఉండటమే అత్యున్నతమైన పరివర్తన. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, రేపెప్పుడో నాకు పరివర్తన కావాలి, మోక్షమో ఏదో, రేపెప్పుడు ఈ సమాజాన్ని అంతా బాగు చేయాలి, రేపెప్పుడు నా మనసునంతా బాగు చేసుకోవాలి నేను అనుకున్నట్టుగా. అందుకనే కృష్ణమూర్తి గారు మెడిటేషన్ అంటే మెజర్ కొలత, ఉన్నదానికి ఉండాలనుకున్న దానికి మధ్య ఇదే జరుగుతుంటుంది. లాభం పొందటం. రవి గారు, కోరిక అంటే రేపటిదా ఇప్పటిదా? ఇంకో క్షణం తర్వాత కూడా అయి ఉండొచ్చు. ఇది సత్యం ఎప్పుడు ఇంకో క్షణం తర్వాత కాదు, ఈ క్షణంలోనే. ఏమంటున్నారంటే, అస్తిత్వంలో ఉండటమే అత్యున్నతమైన పరివర్తన. మనం ఈ సమాజంలో పరివర్తన రావాలి, మనుషుల్లో మార్పు రావాలి, ఆడవాళ్ళలో మార్పు రావాలి, మగవాళ్ళలో మార్పు రావాలి, స్వామీజీల్లో మార్పు రావాలి, శిష్యుల్లో మార్పు రావాలి, గురువుల్లో మార్పు రావాలి, వ్యవస్థల్లో మార్పు రావాలి, అనేక రకాల అని అంటున్నాం మనం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని తీసుకున్నారు. ఎవరో ఒక సంస్థని విమర్శించవచ్చు, ఇవన్నీ లేకుండా చేయవచ్చు అని ఒకడు అంటాడు. ఈ వ్యవస్థే బాగుంది, అందరూ దీన్ని అనుసరించాలని ఇంకోటి అంటాడు. దీన్ని అనుసరిస్తే నీకు అసలు దుఃఖమే ఉండదు, నీకు అసలు కష్టం అన్న మాటే ఉండదు, నీ అంత సుఖమయంగా ఉంటుందని ఇంకోటి చెబుతాడు. ఇవన్నీ మూఢనమ్మకాలు, మూఢాచారాలు, ఇందులో ఏమీ లేదు అని అంటారు ఇంకోళ్ళు. కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే ఇదంతా కాలంలోనూ, జ్ఞాపకంలోనూ, పరిణామంలో భాగం అన్న మాట మర్చిపోకూడదు మనం. అయితే పరివర్తన అనే మాటకు అర్థం ఏంటంటే, సమస్తంలో కూడా శాంతిని, అఖండమైన శాంతిని చూడాలి అంటే ఒక్క క్షణం, ఆ క్షణంలో వెళ్ళటం ఉండదు, రావటం ఉండదండి. ఆ క్షణానికి ఆ క్షణం అద్భుతమైంది. ఆ క్షణాన్ని చూస్తే ఏమవుతుందంటే అది నిజమైన పరివర్తన. అది తమాషా ఏమిటంటే, ఆ క్షణంలో ఉంది అనే మాటకు అర్థం ఏంటంటే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అప్పుడు మీరు ఈ సమాజాన్ని కానీ దేన్ని కానీ విమర్శించరో, ఒకసారి దేన్ని మీరు కాదంటారో అవునంటారో, ఏం జరుగుతుందో చూడాలి. ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళి చూడవలసిందే. కానీ బయట ఎవరు ఎంతమంది ఉపన్యాసాలు ఇచ్చినా, ఎవరు ఎంత చేసినప్పటికీ అది కాలంలోనూ, రేపులోనూ, పరిణామంలో భాగమే. మీరు ఏ ఉపన్యాసాలు తీసుకోండి, భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నారు, గతంతో పోలుస్తూ కాదండి, గతంతో పోలుస్తూ భవిష్యత్తును మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో ఆశ ఉంది. అయితే భవిష్యత్తులో ఆశ ఉంది, కానీ వర్తమానంలోని మర్చిపోయాం. వర్తమానంలో ఏముంది? పరిష్కారం ఉంది. వర్తమానంలో పరిష్కారం ఉంది. అర్థమైంది? పరిష్కారం మనం పరిణామంలో వెతికితే ఎట్లా? తర్వాత పరిణామం అంటే కొద్ది మార్పులు మాత్రమే ఉన్న కొనసాగింపు. కొంచెం మార్పు వస్తుంది, ఎంతోమంది మంచి ఉద్దేశాలున్నా అనాదిగా మనం చూస్తున్నది ఏమిటంటే అంతో ఇంతో అటో ఇటో అంతే జరుగుతుంది. కానీ నిజమైన తాత్వికులు, మహనీయులు, మహాత్ములు, ఆ సత్యాన్ని దర్శించిన వాళ్ళ దృష్టి ఈ ప్రపంచం వైపు కానీ, మనసు వైపు కానీ చూస్తే అద్వితీయంగా, ఆనందమయంగా ఉంది. ఉన్న కొనసాగింపు, కొద్ది మార్పులతో ఉన్న కొనసాగింపు అంతే. వర్తమానంలోనే, ఉన్న స్థితిలోనే సమూల పరివర్తనం ఉంది. మీరు అనుకునే మార్పు ఎక్కడుంది అంటే బయట కాదు, నీలోనే, నువ్వుగానే. వర్తమానం అంటే నువ్వుగానే అని చెప్పటం అండి. మీకు అర్థమవుతుంది? అందుకని ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదానికి బోధ ఉంది, ప్రతిదానికి ఏవో ఉంటాయి. పరిష్కారాలు అంటారు, పరిణామాలు అంటారు, ఫలాలు అంటారు, ఉన్నాయి.
ఏమవుతుంది జాగ్రత్తగా మనం ఒక్కసారి అవలోకనం చేసి చూస్తే కొద్ది కొద్ది మార్పులతో జరుగుతుంటుంది. పరిణామం యొక్క లక్షణం అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు అనే దాన్ని అర్థం చేసుకోవటమే కాళ్ళ నుంచి విముక్తి పొందటం. ఇప్పుడు అక్కడ కృష్ణమూర్తి గారి బోధలో ఒక్కసారి మన సంఘర్షణని అన్నీ లోపలికి వెళ్ళి ఒక్కసారి అవలోకన చేసుకుంటే ఆ పక్కనే అఖండమైన మౌనం, అఖండమైన శాంతి. తనెవరో అంటే ఉనికి, స్వీయం ఏదో స్వీయం అనుభవంలోకి వచ్చిన తర్వాత రవి గారు అప్పుడు ఈ ప్రపంచాన్ని ఎట్లా చూస్తాము, పరివర్తన అంటే ఏమిటి, శాశ్వతమైన పరిష్కారం ఏమిటి, ఇవన్నీ కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడటం ఇప్పుడే. దానికి కాలం లేదు. ఎందుకు? దానికి పరిణామం లేదు. పరిణామం లేనిది ఇప్పుడే ఉంటుంది. బాగా ఆలోచించండి. పరిణామం లేనిది ఇప్పుడే ఉంటుంది. ఈ విధంగా మన శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ధర్మపరాయణుల ముగ్గురు అహంభావులు గురించి చెప్పారు. ఆ సన్యాసి రేపు ఎప్పుడో వచ్చే జన్మలో ఉంటున్నారు ఆయన, కానీ లోపలికి చూసుకోవట్లేదు. తనకి అతి సమీపంగా తనకి దగ్గర తనైన ఉనికిని, ఆ స్వస్థితిని, స్వీయాన్ని చూస్తే ఇప్పుడే ఆయనకి పరివర్తన వచ్చేసింది. ఈ క్షణమే అటు చూడట్లేదు, రేపు ఉంటున్నాడు. రేపు నువ్వు చూస్తున్నావంటే దీన్ని ఇక చూడదలుచుకోలేదు. అందుకని బోధ అవసరమైంది. అందుకని కృష్ణమూర్తి గారు ఆయన ఏం చేశారు? వాటినన్నిటి విమర్శించాల, ఆ సన్యాసాన్ని వాటిని విమర్శించాల. సత్యం అటువంటిదేనో ఒకసారి చూడు, నీ దగ్గరే ఉంది, నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇది విన్న వాళ్ళంతా కూడా మీరు చెప్పేది కరెక్టా అని నన్ను అడుగుతారనుకోండి. నేనేమంటున్నానంటే నేను చెప్పేది కరెక్టా, మీరు చెప్పేది కరెక్టా, వారు చెప్పేది కరెక్టా కాదు, మీ దగ్గర అవకాశం ఉందిగా, ఒక క్షణం వెళ్ళి సత్యాన్ని చూడండి. ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక పక్షి అరుపు వింటున్నాం మనం. ఆ పక్షి అరుపు అది వర్తమానానికి సంబంధించింది. ఇదే విందాం అనుకోవటం పరిణామానికి సంబంధించింది. దాన్ని కాపాడుకోవాలనుకోవటం పరిణామానికి సంబంధించింది. ఈ పక్షి అరుపు ఇంకొకటి ఇది వర్తమానం ఎట్లా ఉంది అంటే, అందుకని కృష్ణమూర్తి గారి బోధలో మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. వారు ఏ టాపిక్ తీసుకున్నా సత్యాన్ని బేస్ చేస్తారు. రెండు గుణం అంటే మనసు, సెల్ఫ్ అండ్ మైండ్. సెల్ఫ్ అండ్ మైండ్. మైండ్లో ఒక విశిష్టమైన లక్షణం ఏమిటి అంటే గ్రహిస్తూ ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకుంటుంది. దాని నుంచి పరిణామం ఏమిటి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, సరి చేయటం, అవన్నీ దానికి అది అట్లా ఉంటుంది. ఒక్కసారి మనసు ఏమిటి అంటే నిరంతర గ్రహింపు దాని లక్షణం. అంటే గ్రహిస్తూ వెళ్ళిపోతుంటుంది, గ్రహింపే దాని లక్షణం. ఎప్పుడైతే మనసు తనలోకి వెళ్ళి తన సంఘర్షణలు కానీ ఏమన్నా కానీ, లేదా అది కొద్దిగా అందరికీ శ్రమతో కూడిన వ్యవహారం కాబట్టి, ఒక పక్షి అరుపు వినేటప్పుడు, ఒక సాయం సంధ్య, ఒక ఉదయం, ఏదన్నా కానివ్వండి, ఏ అనుభవం అన్నా కానివ్వండి, తక్షణం అంటే వారు అనే మాటలో విశేషం ఏమిటంటే క్షణం అనే మాట, వర్తమానంలో అనే మాట, వర్తమానంలో సత్యము అనుభవంలోకి వస్తుంటుంది, పరిణామం కూడా అనుభవంలోకి వస్తుంది. పరిణామానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, సత్యానికి కొన్ని. అందరూ ఇప్పుడే ఈ క్షణానంటే లోపలికే చూడటం కాదు, దాని యొక్క సమస్త కదలికల్లో ఆ క్షణంలో ఉన్నదాన్ని గ్రహించాలని నిజంగా సత్యాన్వేష అయితే మాత్రమే పరివర్తన, తక్షణ చర్య. అది తక్షణ చర్య. మీరు రేపు అంటంలో దాన్ని తిరస్కరించారో లేకపోతే దాన్ని పక్కకు పెట్టారో ఏదో జరిగింది. అది అప్పుడు ఎప్పటికీ పరివర్తన సాధ్యం కాదు. పరివర్తన అంటే తక్షణంలోనే, క్షణంలోనే ఉంది. ఇంకొక మాట చెబుతా, ఇంకా చెప్పుకోవచ్చు చాలా. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఆశ, కోరిక, భయం అవన్నీ ఉన్నాయి రవి గారు.
ఇవన్నీ ఉన్నాయి కదా. సరే చూశాను నేను. ఇప్పుడు మనసులో ఆశ, కోరిక, భయం ఉంది. సపోజు ఆశ, కోరిక, భయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుని దాన్ని పక్కన పెట్టినప్పుడు, సరే మనసుతోనే అనుకుందాం, దాన్ని చూసి పక్కన పెట్టుకోగలిగితే అప్పుడు ఉన్నది అనుభవంలోకి రాకేమవుతుంది? ఉన్నది అంటే ఉన్నది ఏంటి? ఏమున్నదో అది మళ్ళీ వర్తమానానికి సంబంధించిన అర్థమవుతుంది. ఉన్నదాన్ని గ్రహించిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం అవచ్చు కాక, కానీ పరివర్తన సంభవించింది కాబట్టి ఎప్పుడూ అతనికి ఇంకా ఉండదు. ఈ విధంగా ఇంకా విషయాలు ఉన్నాయి, తర్వాత మాట్లాడాలి. నమస్కారం.